హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి క్లీనింగ్ వీడియో అండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా మీకు మోటివేషన్‌గా ఉంటుందనేసి ఈ వీడియోనైతే షేర్ చేస్తున్నాను. నేను ఇంట్లో వుడెన్ కబోర్డ్స్ గానీ, మిర్రర్స్ అండ్ ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ వస్తువులను ఎటువంటివైనా కూడా మనం యూజ్ చేసే వాటివి ఎప్పటికప్పుడు నీట్‌గా క్లీన్ చేసుకుంటూ చాలా అంటే చాలా నీట్‌గా ఉండాలి కదండీ! మనకు జెర్మ్స్ అనేటివి కంటికి కనపరాకుండా ఉంటాయి. అలాంటి వాటిని మనం క్లీన్ చేయాలంటే మనం ఇంట్లో యూజ్ చేసే రకరకాల లిక్విడ్స్ ప్రిపేర్ చేసుకుంటూ వాడుతూ ఉంటాం కదా! సో, అలా కాకుండా నేను ఉపయోగించే ఈ చిన్న వైప్స్‌తో వచ్చేసి మనం క్లీన్ చేసుకోవచ్చునండి. ఇవి 99.9% చాలా వర్క్ అవుతాయండి. ఎందుకంటే ఇది శానిటరీ వైప్స్ మల్టీ యూజ్ వైప్స్ అండి. ఇది మార్కెట్‌లో గూడా మనకు అవైలబుల్‌లో ఉంటుంది. ఒకసారి ఫోటో గూడా పెడతాను. మీరే చూడండి. ఇలాంటివి మనకు మార్కెట్‌లో చాలా తక్కువకే దొరుకుతాయండి. మనం ఇంట్లో ఉన్న వాటిని క్లీన్ చేయడానికి చాలా అంటే చాలా డబ్బు ఖర్చు పెట్టి రకరకాలుగా ఏంటేంటో తెచ్చుకొని యూజ్ చేస్తూ ఉంటాము. వాటినన్నిటికి మనం డబ్బులు పెట్టి వృధా చేసే కంటే ఇలాంటిది ఒక్కటి తెచ్చుకోండి. చాలా యూజ్ అవుతుంది. మనకు డబ్బులు సేవ్ అవుతుంది. అండ్ డెటాల్ అంటే డెటాల్ అంటేనే చాలా క్లీనింగ్‌గా కూడా ఉంటుంది కదా! మనకు చేతులు కూడా ఎటువంటి నష్టమైతే ఏం జరగదు. అవి వచ్చేసి ఎటువంటి కెమికల్‌కు సంబంధించినది కాదు కాబట్టి న్యాచురల్‌గా, హైజీనిక్‌గా మనకు తయారు చేసి పెట్టింటారు. సో, అది యూజ్ చేయడం వలన మన వుడ్డు నేను ఇక్కడ టీవీ యూనిట్ దగ్గరైతే వుడ్ కబోర్డ్స్ అవన్నీ క్లీన్ చేశాను కదండీ! అందులో ఉన్న దుమ్మే కాకుండా వాటి మీద మనకు కంటికి కనపడని సూక్ష్మజీవులు కూడా ఎన్నో ఉంటాయి. సో, ఇలాంటి వాటిని ఉపయోగించి క్లీన్ చేశామనుకోండి మనకు నీట్‌గా కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఉండేవాళ్ళైతే ఇక్కడ అక్కడ చేతులు పెడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాటిని యూజ్ చేసి మనం ఇంటిని క్లీన్ చేసుకున్నామనుకోండి 100% మన ఇంట్లో ఎటువంటి క్రిములనేది లేకుండా, రోగాల బారిన పడకుండా ఉంటాము. అందులో వీటిని యూజ్ చేయడం వలన మనకు వుడ్డు ఐటెమ్స్‌ను కబోర్డ్స్ కానీ వాటిని తుడవాలి అంటే తేమ పెట్టామనుకోండి వాటి మీద ఉండే పాలిష్ అనేది పోతుందండి. అంతగా మరకలు కూడా పోవు. చూడడానికి మనకు ఎలానో అనిపిస్తాయి. అలా ప్రాబ్లమ్ లేకుండా ఉండాలి అంటే ఇలాంటి వైప్స్‌ని ఉపయోగించి క్లీన్ చేసుకోండి. వాటి మీద ఉండే దుమ్ము, కీటకాలే కాకుండా మనకు వాటి మీద ఉండే పాలిష్ కూడా ఏమాత్రం తగ్గదండి. షైనీగా తళతళ మెరిసిపోతూ ఉంటాయి. సో, నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్‌కు మాకు ఇలా వినాయకుడు ఉంటాడు చూడండి. ఇది డిజైన్‌గా ఉంటుంది కాబట్టి చాలా డర్టీ పడుతుంటుందండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటానే ఉంటాను. చూడండి ఎంత మంచిగా మనకు సాఫ్టీగా అసలు స్టిక్కీగానే అనిపియకుండా చేతులు కూడా చాలా సాఫ్ట్‌గా చాలా బాగుంటుంది. ఎటువంటి డిజైన్స్‌లలో అయినా కూడా మంచిగా వెళ్ళిపోయి అందులో ఉండే దుమ్ముననేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటే మనము ఎటువంటి కెమికల్స్ కానీ, ఎటువంటి అద్దాలు క్లీన్ చేసేది ఉంటుంది కదా! అలాంటివి కూడా యూజ్ చేయకుండా తేమ అనేది పడకుండా ఇవి ఎందుకంటే కొంచెం తేమగా మంచిగా ఉంటాయి కదా! సో, అందులో లైట్ ఫ్రేగ్రెన్స్‌తో చాలా న్యాచురల్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయండి. ఇది ఒక్కసారి మీరు యూజ్ చేసి నేను చూపిస్తున్నవన్నీ క్లీన్ చేసుకోండి. చాలా మంచిగా వర్క్ అవుతుంది. తళతళ కూడా మెరిసిపోతుంటాయి. వాటి మీద ఉండే షైనింగ్ కూడా ఏ మాత్రం అయితే తగ్గదండి. ఇది మనకు టైం కూడా చాలా అయితే ఏం పట్టదు. అండ్ ఇన్ని ఐటెమ్స్ నేను క్లీన్ చేసినా కూడా ఓన్లీ 3 ఏ మాత్రమే నేను యూజ్ చేశానండి. మీరే చూస్తారు లాస్ట్‌లో. సో, ఇక్కడ నేను మెయిన్ డోర్ కూడా తుడిచాను కదా! ఎంత మంచిగా క్లీన్ అయిందో మీరే చూశారు కదా! ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని ఫ్రిడ్జ్ దగ్గరికైతే వచ్చానండి. ఇది మంచిగా వెట్‌గా ఉంటాయి కాబట్టి మనకు చాలా సాఫ్ట్‌గా మంచిగా ఉంటాయి కాబట్టి ఫ్రిడ్జ్ కూడా ఒక్కసారి అలా తుడిచానండి. మరీ ఎక్కువ మనం రుద్దాల్సిన అవసరం గూడా లేదు. స్మూత్‌గానే మంచిగా క్లీన్ చేస్తే ఎంత షైనీగా మెరుస్తుందో మీరే చూశారు కదా! ఇక్కడ కబోర్డ్స్‌ను కూడా ఇలానే క్లీన్ చేస్తున్నానండి. ఇవి వెట్టుగా ఉంటాయి కాబట్టి చాలా మంచిగా మనకు వర్క్ అవుతుంది. తేమ అనేది తగిలించకుండా యూజ్ చేశామనుకోండి కబోర్డ్స్ మీద ఉండే మనకు పాలిష్ అనేది మనకు చేంజ్ కాదండి. తళతళ మెరిసిపోతూ ఉంటాయి. సో, ఇక్కడ కబోర్డ్స్ కూడా చాలా మంచిగా క్లీన్ అయ్యాయి కదండీ!
అలాగే ఇక్కడ టీవీ కూడా క్లీన్ చేస్తున్నానండి. సో, అదే వెట్ క్లాత్‌తోనే ఎంత మంచిగా ఇక్కడొచ్చేసి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందేమో కానీ చాలా మంచిగా అయితే వర్క్ అవుతుందండి. ఇలాంటి వైప్స్‌ను ఉపయోగించుకోవడం వలన టీవీ మీద ఉండే మరకలు కానివ్వండి, దుమ్ము కానివ్వండి అవన్నీ పోయి మంచి షైనీగా, క్లారిటీగా అయితే పిక్చర్ అనేది కనిపిస్తుంది. మంచిగా అయితే మనకు కనిపిస్తుందండి. సో, నేనే వీడియో తీసుకుంటూ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో, అలాగే మనం డైలీ స్విచ్ బోర్డులను యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఆన్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా కూడా. అందుకనేసి ఇక్కడ స్విచ్ బోర్డును కూడా క్లీన్ చేయడం వల్ల ఎంత తళతళ మెరుస్తున్నాయో మీరే చూడండి. తర్వాత వచ్చేసి మనం వంట చేసుకుంటూ ఉంటాం కదా! వంట చేస్తున్నప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఏయో ఒకటి పడుతూ ఉంటాయి కదా! అలాంటి వాటిని కూడా ఇలాంటి వైప్స్‌తో క్లీన్ చేసుకుంటే మనకు స్టవ్ కూడా చాలా మంచిగా మెరుస్తూ ఉంటుంది. అండ్ మనము వంట చేసిన వెనకమడే స్టవ్‌నే కాదండి, అలాగే చిమ్నీని కూడా తుడుచుకున్నామనుకోండి, వాటి మీద ఉండే జిడ్డు మరకలు కానివ్వండి, ఆయిల్ మరకలు ఉంటాయి కదా! అదంతా వాటితో క్లీన్ చేసుకున్నామనుకోండి, అవి కూడా మంచిగా క్లీన్ అవుతాయి. మనకు చూడడానికి కూడా మిలమిలా మెరిసిపోతూ ఉంటాయి. అలాగే కిచెన్‌లో మనం యూజ్ చేసే కబోర్డ్స్ కూడా ఉంటాయి కదండీ! వంట చేస్తున్నంత వరకు వాటి కోసం కబోర్డ్స్‌ని కూడా ఓపెన్ చేస్తూ ఉంటాం కదా! సో, అందుకనేసి మనం కిచెన్‌లో ఉన్న కబోర్డ్స్‌ను కూడా మనం మంచిగా వెట్ క్లాత్‌తో ఇలాంటి వెట్ వైప్స్‌ని ఉపయోగించి మంచిగా అయితే క్లీన్ చేసుకోవచ్చునండి. అండ్ వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఉంటుంది కదా! వాటి మీద కూడా మనకు మరకలు పడుతూ ఉంటాయి వాటర్ అందుకు పట్టుకునేటప్పుడు. సో, అందుకనేసి వాటర్ ప్యూరిఫైయర్‌ని కూడా ఎంచక్కా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చునండి.
సో, చూసారు కదండీ! ఎన్ని ఐటెమ్స్ నేను క్లీన్ చేసినా కూడా నాకు ఓన్లీ 3 పీసులు మాత్రమే ఖర్చయ్యాయి. ఇవి మార్కెట్‌లో మనకు తక్కువ ప్రైస్‌కే దొరుకుతాయండి. సో, మనకు ఈజీగా ఉంటుంది. మనకు టైం గూడా చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. అండ్ ఇవి హైజీనిక్‌గా తయారు చేయబడి ఉంటాయి కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. సో, ఈ వీడియో అయితే ఇంతేనండి. నేను చూపించిన వాటిలో ఏదో ఒకటైనా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనంటే త్వరగా వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మరొకసారి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ గాయ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.